గతంలో ఒకసారి ఈ కొద్ది మాటలు ధ్యానం చేసి ఉన్నాను. సో ఆ మాటలు మొదటి తెస్సలోనిక అపొస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనిక సంఘానికి వ్రాసిన కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనిక సంఘానికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14 నుండి 22 వరకు ముగింపు మాటలు అని ఉంటాయి. ముగింపు మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు ఈ లేఖను వ్రాస్తున్న ఉద్దేశం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. ఆయన వస్తున్నాడు కాబట్టి మరి మనం మంచి జీవితం కలిగి ఉండాలి, మంచి జీవనం కలిగి ఉండాలి, క్రీస్తుకి ఇష్టలుగా జీవించాలి అని ఈ లెటర్ని రాస్తూ ఉన్నాడు. మనం 5వ అధ్యాయం 14వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. 14వ వచనం బైబిల్లో ఉన్న వారందరూ తీద్దాం, ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. సంఘములో ఉన్న పరిస్థితులను గమనిస్తూ పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. ఈ యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు అని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఇక్కడ వస్తాడా యేసుక్రీస్తు? నిజంగా నమ్మకం సగం ఉందా, కొద్దిగా ఉందా, పూర్తిగా? యేసు ప్రభు నమ్మకం లేదా నీకు? యేసుక్రీస్తు రాడా? ఎప్పుడు వస్తాడు మరి? అదే అడుగుతుంది. వస్తాడా రాడా? వస్తాడని తెలుసా? చెయ్యెత్తి. మరి నీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలనుకుంటా. నేను బలహీనులను బలపరచండి, సంఘంలో బలహీనులను బలపరచాలి. అందుకే దేవుడి మాటలు రాస్తున్నాడు. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, బలహీనంగా పక్కన ఉండేవాళ్ళు బలపడే విధంగా ఉండాలి, కానీ ఇంకా బలహీనపడే విధంగా ఉండకూడదు. అక్రమంగా నడుచుకునేవారు క్రమం లేకుండా వస్తాడులే, ఎప్పుడో వస్తాడు, ఇప్పుడేమైనా వస్తాడా, ఇప్పుడు రాడు కదా, నేను ఇంకా జలసా చేసుకోవచ్చు, నేను ఇంకా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని అనుకునేవారికి యేసుక్రీస్తు ఎలా వస్తాడు? దొంగ వచ్చినట్లు వస్తాడు. తెలియదు నీకు. మీ ఇంటికి ఈరోజు దొంగ వస్తాడని తెలిస్తే నువ్వు పడుకుంటావా? ఒక 4 ఇళ్లలోని తీసుకొచ్చి కాపలా పెట్టుకోవు, ఏదేదో మ్యూజిక్లు పెట్టుకుని నిద్రను మేలుకోవు. కాబట్టి యేసుక్రీస్తు వస్తాడు అని చెప్పే మాట మటుకి నిజం. ఆయన వచ్చేటప్పుడు మనం ఎలాగ ఉండాలి, సంఘం ఎలాగ ఉండాలి అనే మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా ఏంటంటే, అక్రమంగా నడుచుకోకూడదు, బలహీనులుగా ఉన్నవారిని బలపరచాలి. బలహీనంగా ఉండే జీవితాలను మనం కొద్దిగా ప్రోత్సాహపరిచి, నువ్వు బలవంతుడువు, నీకేం కాదు, నువ్వు ముందుకు సాగగలవు అని ధైర్యపరిచేవారిగా ఉండాలి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయుల సంఘానికి రాస్తున్నాడు. 14వ అధ్యాయం 40వ వచనం ఏముంటుందో ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 40, 39, 42 రెండు కలిసే ఉంటాయి. చూడండి. ప్రవశించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగినేది. ఇక్కడ సంఘంతో దేవుడు ఏం చెబుతున్నాడంటే, మర్యాదగా ఉండాలి, అక్రమముగా నడుచుకోకూడదు. మర్యాదగా నడవనివ్వండి.
మర్యాదగా నడవనివ్వండి. సంఘంలో ఈ అక్రమముగా నడిపించే వాళ్ళు కొందరుంటారు. సంఘం బయట ఉండేవారి సంగతి మనకు అనవసరం, సంఘములో ఉంటారు. ఈ అక్రమముగా నడిపించే వారిని కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే సంఘం యేసు క్రీస్తు శరీరమై ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం దానిని క్రమముగా ప్రవచించటం కానీ, భాషలతో మాట్లాడటం కానీ, సంఘ క్షేమాభివృద్ధికరమైన మాటలు, సంఘంలో అటువంటి ప్రవర్తన వస్తుంటే వాటిని క్రమంగా వెళ్ళనివ్వండి. వాటిని మటుకి ఆటంకం చెయ్యమాకండి. రోమా 14:1 చూడండి. రోమిలికి రాసిన అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. రోమాలో ఉన్న సంఘానికి 14వ అధ్యాయం 1వ వచనం. చేర్చుకునిడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు. బలహీనంగా ఉండే వాళ్ళని చేర్చుకోండి. వాళ్ళకి వాక్యం తెలియదు, పాపం వాక్యం అర్థం కాదు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలి? ప్రేమించి వాళ్ళని చేర్చుకోండి. వాళ్ళని ఆటంకపరచుకోమాకండి. ఎందుకంటే వాళ్ళు మన వంటి వారే కదా. ప్రతి మనిషి సహజమైన వాడే. అందరికీ ఒకే శరీరం, ఒకటే రక్తం, మార్పు ఏం లేదు. మనం పెట్టుకున్నాం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత రంగులు, తెలుపు రంగు, నలుపు రంగు, ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం అని మనం పెట్టుకున్నాం ఇవన్నీ. కాబట్టి మనం అందరినీ ఒకే రకంగా ప్రేమ కలిగి ఉండాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి చెప్పిన మాట. ఆ ప్రేమ కలిగి ఉండే విషయంలో విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా, బలహీనులు కాకుండా మనం సపోర్ట్ చేయాలి అందరినీ. హల్లెలూయా. సంఘంలో కొంతమంది కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు. వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి చెయ్యి అందించాలి, వారి వాక్యాన్ని తెలియచేయాలి, వారిని బలపరచాలి. తర్వాత 15వ వచనం చూడండి. 1 తెస్సలోనికీ 5:15 వచనం. ఎల్లప్పుడూ మేలైనది చేయండి, కీడుకి ప్రతి కీడు చేయకూడదు. వీడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అనుకూలం వచ్చిద్ది, అవకాశం వచ్చిద్ది, ఇతనికి మనం కీడు చేద్దాం. జాగ్రత్త. కీడుకి ప్రతి కీడు చేయాలని నువ్వు అనుకోమాక. అది దేవుని పని కదా. తీర్పు తీర్చకుడి, నీకు తీర్పు తీర్చబడదు. మనందరం ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలబడాలి తెలుసా, న్యాయపీఠం ముందు. ఇప్పుడు నువ్వు మనసులో అనుకుంటున్నావు కానీ చేయట్లా, అది మంచో చెడో. మనసులో అనుకునేది కూడా ప్రభువైన యేసుక్రీస్తు ముందు కీర్తన అనే రాగానే కీర్తన మెమరీ కార్డ్ ఆడ పెట్టబడుతుంది. కీర్తన ఆడియో బయటకు వస్తూ ఉంటుంది. ప్రభు నేను ఎప్పుడన్నా నీ మాటలు అన్నా, నువ్వు అనుకున్నావు మనసులో. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఏముందంట? జీతం ఉన్నది. ఒకవేళ కీర్తన కీడు గురించి అనుకుందాం. కనకదుర్గారావు వచ్చి నుంచంగానే కనకదుర్గారావు చాలా చేయాలనుకున్నాడు, కానీ మనసులో అనుకున్నాడు, ఏది చేయలా, ఎవరికి చెప్పలేదుగా అనుకుంటున్నాడు. ఊహించి చేయకుండా ఉన్నావు, నీ రికార్డు మెమరీ కార్డు పెట్టేస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తున రక్షకుడని అంగీకరించి నీ జీవితాన్ని ఇంకా ఆ మనస్సును, ఆ పాత రోత అంతరంగ పురుషుడిని చంపుకోకుండా, ఎవడు నాకు కీడు చేస్తే వాడికి ప్రతి కీడు చేద్దామా, శత్రువుగా ఉందామా అని అనుకుంటే రేపు న్యాయ సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలి. అప్పుడు నీ గురించి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మేబీ ఇక్కడ మనుషులకి ఎవరికి కనబడదు అది. మనుషులందరి ముందు నువ్వు మంచి గుడ్ మ్యాన్, చాలా పరిశుద్ధుడిగా ఉండొచ్చు, కానీ నీ అంతరంగం ఎవరికి తెలుసు? నా అంతరంగం ఎవరో తెలుసు? నా భార్యకి కూడా తెలియదు, దేవుడికి తెలుసు.
భార్య కంటే భర్త కంటే క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ అంతకంటే క్లోజ్గా ఉండే మనసులోది కూడా గ్రహించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు చేయమాకండి. అది దేవుని పని. రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు మనం చూస్తే ఒక్కొక్క వచనంలో ఉంటుంది. మొదటి 17వ వచనం చదవండి త్వరగా. 17వ వచనం. చెయ్యవద్దు, యోగ్యమైన దాటిని గూర్చి మంచిది చేయండి, మంచిది చేయండి. ఒక 4 అంతస్తులు కలిగిన ఒక ఇల్లు ఉందంట. పైన అంతస్తులో బ్యాచిలర్స్ కుర్రోళ్ళు కుర్రోళ్ళు అద్దెకుంటున్నారు. రాజేష్ ఉంటున్నావా? పై రూమ్లో బ్యాచిలర్స్, వివాహం కాని వాళ్ళు అద్దెకుంటున్నారు. 2వ అంతస్తులో ఓనర్ ఉంటున్నాడు. మెట్ల మీద నుంచి దిగి వెళుతూ ఆ టర్నింగ్కి వచ్చే వరకు ఏం చేస్తూ ఉంటాడంటే ఎంత పాన్పర్రాగా అవన్నీ నవిలి ఎంత ఊసి వెళ్తూ ఉంటాడు మెట్లకి మూలన. ఓనర్ చూస్తున్నాడు, నా ఇల్లు పాడు చేస్తున్నాడు, ఇల్లు ఖాళీ చేపిద్దామా అని అనుకున్నాడు. ఫస్ట్ ఇల్లు శుభ్రం లేదు, చండాలం చేస్తున్నాడు. ఆ రూము నుంచి దిగి వస్తా టర్నింగ్ తిరుగుతా మెట్ల మీద ఏం చేస్తున్నాడు, చండాలంగా ఉమ్ముతున్నాడు. చండాలంగా ఉంది, అది ఈగలు వాళ్తున్నాయి, శుభ్రం లేదు. మెట్లు ఎవరు శుభ్రం చేస్తారు? ప్రత్యేకంగా ఎవరైనా ఒకళ్ళుండి శుభ్రం చేయాలి వాటిని. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో ఆయన క్రైస్తవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఇల్లు ఖాళీ చేపియాలా? వాళ్ళు ఎప్పుడైతే ఊసి అటు వెళ్తారో శుభ్రంగా నీళ్లు పెట్టి చీపురు తీసుకొచ్చి కడుగుతున్నాడు. అలాగా మళ్ళీ చూస్తున్నాడు, ఇతను ఊచేటప్పుడు అలా ఏం శుభ్రమైపోతుందని అయితే అని చెప్పి మళ్ళీ ఊస్తున్నాడు. ఈసారి ఏం చేశాడంటే అతను వచ్చే టయానికి బకెటను చెంబు చీపురు తీసుకుని రెడీగా నుంచుని ఉన్నాడు. అతను ఊసి వెళ్ళంగానే వెళ్ళి శుభ్రం కడుగుతున్నాడు. అక్కడి దాకా వెళ్ళి ఎవరు ఈ శుభ్రం చేస్తున్నాను వెనక్కి తిరిగి వచ్చి చూశాడు. ఎవరు? తన ఓనరు. అరే, ఈ ఇంటి ఓనర్కి నన్ను ఇల్లు ఖాళీ చేపించి పంపించగలిగిన సమర్థత ఉంది కదా, అయినప్పటికీ ఎందుకు ఇతను శుభ్రం చేస్తున్నాడు నన్ను గద్దించకుండా? ఎందుకంటే అతను క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఉందా మనలో అది? వెతుకుతున్నామా? ఎప్పుడు కీడుకి ప్రతి కీడు చేద్దామా? ఎప్పుడు దొరుకుతాడా? 21వ వచనం, లాస్ట్ చివరి వచనం చదువు. 21వ వచనం. అదే రోమా 12. మేలు చేసి కీడుని జయించాలి. మేలు చేసి. అని దీన్ని కూడా కొంతమంది దేవుని బిడ్డలు అతి తెలివితేటలతో అనర్థాలకు దారితీస్తున్నారు ఇప్పుడు. అంటే మనం ఎంత కీడుగా ఉంటున్నా, ఎంత ఉంటున్నా వాళ్ళు మనకి ఇంకా లోబడుతూ మేలు కలిగి ఉన్నారంటే వాళ్ళు దుర్మార్గులు అనుకుంటా, వాళ్ళు పాపులు అనుకుంటారు. జాగ్రత్త. ఉపకారం చేయాలి, మేలు చేసేవారిగా మనం ఉండాలి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చక్కగా ఉంటుంది ఈ మాట. ఇది అందరికీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. 4:32. దయగలిగి ఎవరు క్షమించిన ప్రకారము? యేసు ప్రభు నిన్ను క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించే మంచి మనస్సు కలిగి ఉండండి. వాడు ఒక మాట అన్నాడు, మనం 10 మాటలు అన్నాం. కొద్దిగా కీడు చేశాడు, ఎట్లాగట్లా కీడు చేద్దాం. అందరిలో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు అందరిలో అవమానపరుద్దాం. జాగ్రత్త. వాని క్రియలను బట్టి ప్రతి వానికి జీతము ఉంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. 16వ వచనం ఏమంటుంది?
ఉమ్, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. చాలు. దాన్ని వాస్తవంగా 16వ వచనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అనే దాంట్లో ఉంటుంది అది. అంటే మనకి ఈ బైబిల్లో, మనకున్న తెలుగు బైబిల్లో 16, 18, 19, 21, 22 కొద్దిగా మిక్సింగ్ అయిపోయినాయి. యాక్చువల్గా 16వ అధ్యాయం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? ఏమైనా ఉందంటారా లాభం? సంతోషంగా ఉంటే లాభం ఉంటుందా? మానసికంగా, శారీరకంగా మంచి ఆరోగ్యం. ప్రభునందు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఫిలిప్పీయులకు రాశాడు, సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మరలా చెబుతున్నాను, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మీకు ఏదన్నా బాధ, కష్టం ఉంటే అవన్నీ ప్రభువుకి అప్పచెప్పేసేయండి. మీరెందుకు మోస్తారు? అవన్నీ మన పాపమును, శాపము నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన పరిశుద్ధ రక్తముతో కడిగిన యేసు ప్రభు అనుభవిస్తాడు. ఆయన అనుభవించేసాడు. ఇంకెందుకు నువ్వు బాధపడతావు? ఊరికి పాతవన్నీ జ్ఞాపకం చేసుకుంటా కుసించిపోతా, కృంగిపోవటం. క్రైస్తవ జీవితం మూవ్ ఫార్వర్డ్, ముందుకు నడవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. నాకు శిష్యుడిగా ఉండాలంటే, నన్ను ప్రేమించే వ్యక్తిగా ఉండాలంటే, నన్ను నిజంగా ఆరాధించే వ్యక్తిగా ఉండాలంటే నా సిలువను ఎత్తుకుని ముందుకు నడవాలి, కానీ ఆగిపోయి వెనక చూడకూడదు. నాగిట మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు నావాడు కాదు. పొలాన్ని దున్నే రైతు నాగలి ముందుకు దున్నుతాడా, వెనక్కి దున్నుతాడా? అర్థమవటానికి బైబిల్లో మనకి పాండిత్యాన్ని రాశారు. ఒకవేళ ఆగినా కానీ ఆ దున్నే పశువులకి ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎండ, కష్టం. ఆ నాగలి సరిగా నువ్వు ఆ చేత్తో సరైన డైరెక్షన్లో ఉంచుకుపోయినా కానీ ఆ పశువుల కాళ్ళకి ఆ కర్రు గుచ్చుకుపోయింది. ఒక దేవుని బిడ్డగా మనం ముందుకు సాగాలి. సంతోషంగా ఉంటే ముందుకు సాగలం, సంతోషంగా లేకపోతే ముందుకు సాగలేం. ఎప్పటికి ఏది కావాలో అప్పుడు దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ అర్థమవటానికి ఒక చక్కటి వచనాన్ని చూపిస్తాను. హబక్కూకు గ్రంథం బైబిల్లో ఎక్కడున్నది? హబక్కూకు 3వ అధ్యాయం తీయండి, చివరి వచనాలు. హబక్కూకు 772వ పేజీ, 3వ అధ్యాయం 17, 18 వచనాలు. అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను నా దేవునిలో ఆనందిస్తాను. ఒకవేళ రేపటికి ఏమి లేదు, ఈ రాత్రి నుంచి నిద్రపోకుండా దిగులు పడితే వచ్చిద్దా? ఆ దేవుడు ఇస్తాడని ఆనందించాలి. నువ్వు అనుకున్నది నీకు జరగట్లా, కృంగిపోతే వచ్చిద్దా? రాదు. ఒక పిల్లని బాగా ఇష్టపడ్డాడంట. ఆ పిల్ల ఈ పిల్లోడికి ఏం చూడలేదు, పట్టించుకోవట్లా. ఇప్పుడు ఈ పిల్లోడు ఆ పిల్ల కోసం కుసించిపోయి ఒక 6 నెలల తర్వాత ఆ పిల్లోడు ఈ పిల్ల ఎదురైతే ఎవరెవరో గుర్తుపెట్టుకోలే. ఈ పిల్లోడు మటుకు అమ్మాయిని గుర్తుపడతాడు, అమ్మాయి ఈ పిల్లని గుర్తుపడతలే. ఎందుకంటే అందహీనుడైపోయాడు ఆలోచించి. అర్థమైందా? ఏం జరగదు కదక, కృషించిపోవటం ఎందుకు? అది దేవుని ఏర్పాటైతే ఏమైంది? కలిసిపోతారు. హల్లెలూయా. కృషించిపోబాకండి, కృంగిపోబాకండి, ఎక్కువగా మదన పడమాకండి. నీ గురించి దేవుడు మంచి ఉద్దేశాలే ఉద్దేశించాడు, ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. ఎప్పుడు? నువ్వు ఆనందంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా. నువ్వు ఆనందంగా ముందుకే సాగలిగిన ఆగిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ప్రభువునందు ఆనందించాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఆమేన్. 17వ వచనం ఏం చెబుతుందంటే, ప్రార్థన
ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అక్కడ ఎల్లప్పుడూ సంతోషించుడి అనే కాడ తర్వాత ఏముంది? ఎడతెగక, అది 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారా ఎడతెగక? మనం కష్టం వస్తే ప్రార్థన, బాధపడితే ప్రార్థన, ఇంట్లో ఏం లేకపోతే ప్రార్థన, అనారోగ్యం వస్తే ప్రార్థన, ఏదైనా ఇబ్బంది అయితేనే ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన అవసరమా? ఎందుకు రాజేష్? అంత అవసరం ఏంది? రోజు ఎందుకు? ఎప్పుడన్నా అవసరమైతే మనకి ఏదన్నా కావాలంటే అడుగుదాం. ఇప్పుడు అంత అవసరం ఏముంది? తల్లిదండ్రులారా, బిడ్డలకు నేర్పించండి. ఏది కావాలన్నా మిమ్మల్ని కాదు అడగాల్సింది, మొదటగా ముందు దేవుణ్ణి అడగాలి వాళ్ళు. హల్లెలూయా. బాబు మీకు ఏమైనా కావాలంటే నన్ను కదా అడగాల్సింది, అమ్మను కదా అడగాల్సింది, ముందు దేవుణ్ణి అడగండి. ప్రార్థన ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువైన యేసుకి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఏది చేయాలో అది చేస్తాడు. ప్రార్థన పరిస్థితులను మార్చివేసింది, ప్రార్థన స్థితిగతులను మార్చివేసింది. ఒక అన్యాయస్తుడి దగ్గరికి ఒక తల్లి వెళ్ళి, ఆమె ఏ దిక్కులేదు ఆమెకి, ఆమె వెళ్ళి అడుగుతూ ఉంది. అతను అన్యాయస్తుడు న్యాయం ఎలా తీరుస్తాడు? కానీ ఎడతెగక అతన్ని అడిగినందుకు ఆ అన్యాయస్తుడు ఒక్కసారిగా విసుగు చెంది న్యాయస్తుడిగా మారిపోయాడు. అరే ఏం పొద్దుకు వచ్చి ఇసుకిస్తుంది, ఆమె సంగతి ఏందో కనుక్కో, ఆమెకి మన చేతనైన సహాయం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అన్యాయస్తుడే అన్నిసార్లు అడిగితే న్యాయం జరిగించడానికి ముందుకొస్తే న్యాయాధిపతి అయిన దేవుడు సర్వలోక మానవాళి కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించి ప్రతి మానవుణ్ణి తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించి దేవుని రాజ్యంలో చోటించిన మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? నీ ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడు? ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎడతెగక భోజనం చేయండి అంటే, అదే భలే బ్రదర్, ఈ మాట మీరు మాకు చెప్పాలా, నేర్పించాలా అని అంటారు మీరు కదా. ఎడతెగక భోజనాలు చేయండి, డ్రై ఫ్రూట్స్ తినండి, మంచి ఫ్రూట్స్ తీసుకోండి, పోషకాహారాలు తీసుకోండి అని అంటే నేను చెప్పతే మీకు ఎలా ఉంటుంది? ఈ మీరు చెప్పేది ఏంది బ్రదర్? అవన్నీ మాకు తెలుసు, మేము చేస్తాం. అవి మీకు తెలుసు, మీకు ఒకటి తెలియదు. వాటికంటే ప్రాముఖ్యమైనది ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒక నిబంధన పెట్టుకోండి, అలవాటు చేసుకోండి. భోజనం చేయాలనుకున్న ఒక 10 నిమిషాల ముందు ఎక్కడో చాటు నుంచునో మోకరించో కూర్చునో హృదయపూర్వకంగా ప్రార్థన చేయకూడదు? ఎన్నిసార్లు భోజనం చేస్తే అన్నిసార్లు ప్రార్థన చేసినట్టుండిద్ది. ఏం పీటర్, అలవాటుగా మారుతుందా? అలవాటు అయిపోయింది ఒకరోజు. అది టిఫిన్ చేయాలనుకున్నప్పుడు, భోజనం చేయాలనుకున్నప్పుడు, ఏదన్నా ఫ్రూట్ తీసుకుని తినాలనుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయకూడదు? ఎవరో ఒకరి కొరకు ప్రార్థన చేసి తిందామా? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారు, ప్రార్థన చేయకూడదు? బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, ప్రార్థన చేయకూడదు? అలవాటు చేసుకోండి తల్లులు, అలవాటు చేసుకోండి తండ్రులు. ప్రార్థన ఎడతెగక మన జీవితాల్లో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 18వ వచనం ఇప్పుడు మనం చదువుతున్న ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏందండి? ప్రతి విషయంలోనా? ఎలా కుదిరిద్ది? అన్ని విషయాల్లో దేవునికి స్తుతులు చెల్లించాలా? అది ఎట్లా అండి? మంచి జరిగితే కదా స్తుతులు చెల్లించేది, కీడు జరిగిన స్తుతులు చెల్లించాలా? అనుమానం రాదా మనకి? వస్తుంది. కీడు జరిగినప్పుడు స్తుతులు చెల్లించిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఏమంటున్నాడు? తల మీద ధూళి పోసుకుని, వెంట్రుకలన్నీ పెరికి వేసుకుని, బట్టలు చింపి వేసుకుని ఏమంటాడు తెలుసా? తల్లి గర్భంలోని ఏమీ లేనివాడిగా దిగంబరిగా వచ్చాను, ఇప్పుడు ఏమీ లేవు, అంతా దేవుడే ఇచ్చాడు, అంతా దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తుతులు కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా అలాగా స్తుతులు చెల్లిస్తావా? కీడైనా మేలైనా, కీడైనా
మేలైన. ప్రభువుకి స్తుతులు చెల్లించాలి మనం. ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచించండి. మనకి ఏ కాడికి ఏదైనా మంచి జరిగితేనే స్తుతులు, మంచి లేకపోతే థ్యాంక్స్ లేవు. ఏం చేశాడండి దేవుడు? ఎంతకాలం నుంచి వెళ్తున్నాను, ఎంతకాలం నుంచి దేవునికి సన్నిధికి వెళ్తున్నాను, ఎంతగా ప్రార్థిస్తున్నాను, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను, ఎంతమందికి సహకారుగా ఉంటున్నాను, సంఘంలో పని కూడా చేస్తానండి, కానీ నాకు ఏ మేలు చేయలేదు. ఎలా స్తుతించాలి నేను దేవుణ్ణి అంటున్నారా? అసలు నువ్వు బ్రతుకున్నావు, అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించు. హల్లెలూయా. ఈ ప్రాణం ఆయనది, ఈ ఊపిరి ఆయనది. మనం చలిస్తున్నామంటే, కదులుతున్నామంటే, మాట్లాడగలుగుతున్నామంటే ఆయన లోన ఉన్నాడు. ఆయన మన లోన ఉండి ఆ ఊపిరి ఉంచి మనల్ని చెలించేవారిగా చేస్తున్నాడు, మాట్లాడేవాడిగా చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రతి రాత్రి మరణమనే పడక మీదకి వెళ్ళేటప్పుడు, ప్రభువా ఈ దినమంతా మాకు కావాల్సిన గాలి, నీరు, వాతావరణం, ఆహారం అన్నీ ఇచ్చేవు కదా, ప్రయాణాలంతా క్షేమం దయచేసావు కదా, అయినప్పటికీ నీకు విరోధంగా చాలా చేసాం. ఒప్పుకుంటారా మనం? మేమేం చేసాం అసలు? చాలా చేసాం. దయతో మమ్మల్ని క్షమించి అవి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోక మాకు ఇచ్చిన ఈ క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి రాత్రి స్తుతించి పడుకోవాలి మనం. ఉదయాన్నే లేచి, రాజేష్ ఉదయాన్నే లేచి ఏమని స్తుతించాలి? డేట్ చెప్పాలి. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేటు 27 మా 27 డేటు కన్ఫర్మ్ చేద్దామా? ఓకే, లాక్ చేద్దాం. 27 మార్చ్ 2026 పొద్దున్న లేచి అనాలి, ప్రభువా 27వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం, మరణము అనే లెక్కలోకి నేను వెళ్లకుండా నేను బ్రతకటానికి అవకాశం ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రం. ఉందా అలవాటు? అలవాటు చేసుకో. ప్రతి విషయంలో స్తుతులు చెల్లించు. బండి ఎక్కాం, మనం అనుకున్న టౌన్కి వెళ్ళాం, అక్కడ దిగా షాపులోకి వెళ్ళేటప్పుడు మనసులో, ప్రభువా బండి మీకు క్షేమంగా వచ్చాను, దేవానికి స్తోత్రం, థ్యాంక్ యూ. ఇంటికి వచ్చాం, ప్రభువా ఇంటికి చేరుకున్నా, నా భార్య పిల్లలను చూడగలుగుతున్నా, థ్యాంక్ యూ. ప్రతి విషయంలో దేవునికి స్తుతులు చెల్లించాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. అది దేవుని చిత్తం. అప్పుడు నువ్వు ప్రభువులు ఇంకా ఆనందంగా ఉంటావు. అంటే అన్ని విషయాల్లో ప్రతిసారి, అంటే ప్రతి నిమిషం దేవుని మనం స్తుతించాలండి. హల్లెలూయా. భోజనం చేసేటప్పుడు కొంతమంది చక్కగా పెద్దలు ఇప్పటికి అలాగనే ప్రార్థన చేస్తారు. నువ్వేం ప్రార్థన చేస్తావు, నేనేం ప్రార్థన చేస్తానంటే, మంచి ఆహారం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు, ఈ ఆహారం ఎప్పుడు సమృద్ధినివ్వండి, తింటున్నాను, మంచి ఆరోగ్యంగా ఇచ్చే, లేని వారికి కూడా ఆహారమే. ఇంతవరకే నాకుండా అలవాటు. అసలు కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ఆహారం నా దగ్గరికి చేరటానికి ఎంతమందిని ఉపయోగించుకున్నావు ప్రభువా. రైతు విత్తాడు, రైతు పంట పండించాడు, ఆ రైతు దగ్గర నుంచి మరొకరు కొన్నారు, మరొక సాటుకు వచ్చింది, ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఇది నా నోటన పడే భాగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా అంటారు. అమ్మో, ఎంత కృతజ్ఞతా భావమో వాళ్ళకి కదా. అంటే దేవుడు ఎంత మేలు చేశాడో నా దగ్గరికి రావటానికి అని ధ్యానిస్తున్నారు వాళ్ళు, స్తుతులు చెల్లించటానికి. బట్ట ఈ ఒంటి మీదకి షర్ట్ వచ్చిందంటే, ఈ షర్ట్ ఓవర్కనే తయారైపోయిందా? దీన్ని నూలు కాడించి స్టార్ట్ చేయాలి కదా, అప్పటి నుంచి మన ఒంటి మీదకి వచ్చేవారికి ఎంతమందిని దేవుడు ఉపయోగించుకున్నాడు నీ ఒంటి మీదకి రావడానికి. నువ్వు అనుకుంటావు జస్ట్ నేను డబ్బులు ఇచ్చాను వచ్చేసింది అనుకుంటున్నావు. డబ్బులు ఇచ్చినా దొరకట్లే ఈరోజు అవి. హల్లెలూయా. అన్ని సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ఎప్పుడు మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. చూడండి, హెబ్రీ 13:15 ఒకసారి చూద్దాం. హెబ్రీ 13:15 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము.
అన్ని సమయాలు యేసయ్య నాకు మేలు చేశాడు, యేసయ్య నాకు మేలు చేశాడు, యేసయ్య నాకు మేలు చేశాడు. హల్లెలూయా. అన్ని సమయాల్లో. చివరిగా మనం ధ్యానం చేసుకుందాం. 19 నుంచి మనం చదువుకుందాం. చివరి దాకా చదవనా. ఉండడి. ప్రతి విధమైన కీడుకి దూరముగా ఉండండి. మొట్టమొదటిగా ఆత్మను చెప్పాలి. ఆత్మను అంటే ఏంటి? ఆత్మను ఆర్పివేయబాకండి. పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనలో ఉంటాడు, నాలో ఉంటాడు, నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినం మీద వారు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వారి మీదకు రాలింది. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థించుంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుంటావు. ఆ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ముందుకు పోవాలి. లోక సంబంధమైన వాటిగా కాదు. లోక సంబంధమైన వాటిగా నువ్వు వెళ్తున్నావంటే నీలో ఉన్న ఆత్మను ఏం చేస్తున్నావు? నువ్వు ఆర్పివేస్తున్నావు. వాక్యాన్ని నమ్మలేకపోతున్నావు అంటే నీలో ఉన్న ఆత్మను ఏం చేస్తున్నావు? ఆర్పివేసుకుంటున్నావు. ఎఫెసీ 4:30 చదువు ఒకసారి. ఎఫెసీ 4:30. దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడంట. సహోదరుడు, అర్థమవుతుందా ఈ మాట? పరిశుద్ధాత్మ లోన దుఃఖపడుతుందంట. తర్వాత ఏమంటున్నాడు? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆ రోజు వరకు మీకేం కాదు, ఉంటారంతే అని మనలో ఉన్న పరిశుద్ధాత్మను మటుకి దుఃఖపరచొద్దు. సంతోషింపచేయండి. సంతోషింపచేయాలంటే ఏం చేయాలి? అన్ని విషయాల్లో ప్రభువుకు స్తుతులు చెల్లించాలి. అన్ని విషయాల్లో ప్రార్థన చేసి అడగాలి దేవుణ్ణి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అక్రమంగా ఎవరన్నా బలహీనులుగా ఉండి నడుచుకుంటుంటే సంఘాల్లో వాళ్ళని బలపరచాలి, ప్రోత్సహించాలి, కానీ కృంగదీయకూడదు, వాళ్ళని త్రొక్కివేయకూడదు. వాళ్ళని ఏదో ఒక రకంగా చెయ్యి అందించడానికి ప్రయత్నం చేయాలి, అవకాశం కలిగించాలి. హల్లెలూయా. అవకాశం కలుగజేసి ముందుకు నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియమైన బిడ్డలు, ప్రవచించటం నిర్లక్ష్యం చేయకండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని పరీక్ష చేయండి. కొద్దిగా ఏది మంచి ఏది చెడు పరీక్షించి మంచిదాన్ని చేయండి, మంచిది చేయండి, దేవునికి మహిమకరంగా ఉండటానికి చేయండి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ దినం సంఘముగా, సంఘ బిడ్డగా, యేసుక్రీస్తు శరీరంలో అవయవంగా నీవు ఎలా జీవిస్తున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రానయ్యున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చే రోజు మనందరం ఎదుర్కోవాలి ఆయన్ని. దేవుని రాజ్యం ఈ భూమి మీద ఉంటుంది. అవిశ్వాసిగా జీవిస్తావా, విశ్వాసిగా జీవిస్తావా? కొంతకాలం శ్రమలుంటాయి. ఆ శ్రమల్లో నువ్వేం చావాలన్నా చావు రాదు, కష్టపడినా చావు రాదు. ఆ శ్రమ అనుభవించాల్సిందే. ఇంత గొప్ప రక్షణ జీవిస్తూ రక్షణ పొందుకుని ఆ రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? క్షమించే మంచి మనసు కలిగి ఉండు. హల్లెలూయా. క్షమించటం నేర్చుకో, ప్రేమించటం నేర్చుకో, బలహీనంగా ఉన్నవారిని బలపరచు నేర్చుకో, మేలు చేయటం నేర్చుకో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీకు నాకు మేలు చేశాడు, నరకంలోకి పోకుండా నిత్య రాజ్యంలోకి ఆహ్వానించాడు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.